ఈయలో విజయశాంతి గారిని టీఆర్ఎస్ పార్టీలో రమ్మని చెప్పి ఆమె పెట్టిన పార్టీని విలీనం చేసుకొని ఆమెను ఎన్నో అవమానాలకు గురి చేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళేటట్టు చేసిండు కేసీఆర్. అదేవిధంగా జయశంకర్ గారు బతుకున్నప్పుడు ఎన్నోసార్లు అవమానపరిచిండు. మేము స్వయంగా అక్కడ కూర్చున్నప్పుడే తాగి కూర్చుందంటే ఆయన పాపం అక్కడ పడ్డాడు. వెనుక నరసింహారెడ్డి గారు లేకపోతే దెబ్బలు తలిగేది. ఇది కేసీఆర్ గారి చరిత్ర. ఇన్నాయను టీఆర్ఎస్ పార్టీ బలోపేతం మీద ఉపయోగించుకున్నాడు, బయటికి నెట్టేసిండు. రవీంద్ర నాయకును పార్టీలో ఉంచుకున్నాడు, తంతె పోయి బయటపడ్డాడు. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, దాదాపు 100 మందిని. ఇంకొక పేరు చెప్తాను, ఈటాల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవ్వడానికి, టీఆర్ఎస్ పార్టీ నడవడానికి, టీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం కాదు అయినది, టీఆర్ఎస్ పార్టీ తరపున తెలంగాణ ఉద్యమాన్ని చేసిన దాంట్లో ఈటాల రాజేందర్ గారు కీలక పాత్ర వహించాడు. అప్పుడు వాళ్ళకి అధికారం లేదు, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దగ్గర అధికారం లేదు, డబ్బులు లేవు. అలాంటి సమయంలో ఈటాల రాజేందర్ గారు ఆయన వ్యాపారం సంబంధించిన డబ్బులు పెట్టి ఆ పార్టీని బలోపేతం చేసిండు. ఆ పార్టీ తరపున నిలబడ్డాడు, గెలిచిండు. సీనియర్ నాయకుడు, మంత్రిగా ఉన్నాడు. అటువంటి ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ పార్టీ కోసము అహర్నిశలు కష్టపడి డబ్బు శ్రమ జనాన్ని కదిలించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మొత్తమైన ఆ కేసీఆర్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీకి సాక్రిఫై చేసిండు ఈటల రాజేందర్. అటువంటిని పట్టపగలు టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బయటికి నెట్టేసి కేసులు పెట్టి రోడ్డు మీద వేసి బదనాం చేసి ఆయన రాజకీయాల్లో ఉండకుండా ఒక సందర్భంలో చేసినటువంటి చరిత్ర కేసీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని. ఇక మళ్ళీ మీరు చెప్తున్నారు అవే బయట అంత అంటే టీఆర్ఎస్ పార్టీకి నేను కూడా భాగస్వామినే అన్నందుకు, టీఆర్ఎస్ పార్టీకి నేను కూడా వన్ ఆఫ్ ద ఓనర్నే అన్నందుకు ఈటాల రాజేందర్ను